దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సర్వాధికారియు సర్వోన్నతుడైన దేవాది దేవుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానములోనికి వచ్చి ఈ పరిశుద్ధ దినమున దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చిన ప్రతి దైవజనులకు దైవ జనాంగానికి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన ఆదరణ, ఆయన సమాధానము సదా తోడయుండులాగున మనమనందరినీ దేవుడు తన కంటి పాప వలె కాచి కాపాడిన దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవాది దేవుని యొక్క నాయకత్వములో ఇశ్రాయేలీయులను నడిపించిన మోషే ఒక నాయకుడిగా, మోషే అనంతరము యెహోషువ నాయకత్వం వహించాడు. యెహోషువ తర్వాత సమూయేలు ప్రవక్త, అలాగే దావీదు, ఇలాంటి వారు ఒక జాతికి, ఒక గోత్రానికి, దేవుని ప్రజలకు నాయకులుగా వారు ఏర్పాటై ముందుండి నాయకత్వం వహించి దేవుని యొక్క ప్రజలను నడిపించిన నాయకులు. బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనము ఈనాటి ధ్యానాంశం కొరకు ధ్యానించుదాం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకలుండుట రక్షణకరము. నాయకులు లేని జనులు ఏమైపోతారట? చెడిపోతారట. దేశానికి ఒక నాయకుడు కావాలి. ప్రజలందరి చేత ఎన్నుకోబడిన ప్రధానమంత్రి ఒక నాయకుడు. రాష్ట్రానికి ఒక నాయకుడు కావాలి. ప్రజలందరి ఓట్ల చేత ఎన్నుకోబడిన ఒక నాయకుడు, ఆయననే ముఖ్యమంత్రి. జిల్లాకు ఒక అధికారి ఉంటాడు, ఆయనే జిల్లా కలెక్టర్. గ్రామానికి ఒక అధికారి ఉంటాడు, గ్రామ సర్పంచి. కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు, సంఘానికి సంఘ కాపరి ఉంటాడు. నాయకులేని జనులు చెడిపోతారట. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అంటాడు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, నాయకులు లేని ఇల్లు, యజమానుడు లేని ఇల్లు ఎంత విచ్ఛిన్నమైపోతుందో మనము చూడాలి. నాయకులు ఉంటే ఆ ఇంటికి ఒక భద్రత, ఒక సంరక్షణ. నాయకుడు లేకుంటే ఆ కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది. చెదిరిపోయిన గొర్రెలను సమకూర్చాలంటే కాపరి అవసరం. అలాగే ఒక నాయకుడు అవసరం. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన నాయకుడు మోషే. మోషే మరణానంతరము యెహోషువ నాయకత్వం వహించాడు. తదుపరి సమూయేలు గారు, తదుపరి దావీదు, వీరందరూ నాయకత్వం వహించి దేవుని ప్రజలకు ముందుండి నడిపించిన వారు. మన ఆత్మీయ నాయకుడు, మన ఆత్మల కాపరి, మన ప్రధాన కాపరి, మనము ఆరాధిస్తున్న దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నాయకుడిగా, సేవకుడిగా, యాజకుడిగా, రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన పరిచయం చేసుకున్నాడు. ఈరోజు దైవ జనాంగమా, దేశానికి ఒక నాయకుడు, రాష్ట్రానికి ఒక నాయకుడు, జిల్లాకు ఒక అధికారి, కుటుంబానికి ఒక యజమానుడు, సంఘానికి ఒక కాపరి. పశువులను కాసేవారిని ఏమంటారు? పశువుల కాపరి అంటారు. పందులను కాసేవారిని పందుల కాపరి అంటారు. సంఘాన్ని కాసేవారిని సంఘ కాపరి. దైవ జనాంగమా, మహిళా దినోత్సవాలు చేసుకుంటాం మనం. ఉమెన్స్ డే,
ఫాదర్స్ డే, తర్వాత మదర్స్ డే, టీచర్స్ డే, బర్త్డే, వెడ్డింగ్ డే, ఇవన్నీ జరుపుకుంటాం. ఇంతకీ ఈరోజు ఏ దినమో తెలుసా? ఇంతకీ ఈరోజు ఏ దినమో తెలుసా? ప్రియులారా, ప్రతి సంవత్సరము అక్టోబర్ రెండవ వారము జరుపుకునేదే పాస్టర్స్ డే. ఈ సంఘములో ఉన్న సంఘ కాపరికి ఆత్మను కాయుచున్న మీ పై నాయకుడు ఆయనను గౌరవించే రోజు ఈరోజు. ప్రపంచమంతయు ఈరోజు సంఘ కాపురులను సన్మానిస్తుంటారు. పాస్టర్స్ డే. ఒక సంఘానికి కాపరి, ఒక నాయకుడు, ఒక కుటుంబానికి యజమానుడు ఎలాగూ ఉంటాడో, దేశానికి ఒక నాయకుడు ఎలాగూ కాపు కాస్తూ ఉంటాడో, సంఘాన్ని కాపు కాసేవాడు సంఘ కాపరి. అందుకే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది. చూడండి, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని చేసి ఏం చేయాలట? వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుచుదాము. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకునే రోజు ఈరోజు. దానిని పాస్టర్స్ డే అంటారు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 2వ ఆదివారము జరుపుకునేది పాస్టర్స్ డే. అందుకే ఈరోజు ప్రియులారా, నాయకులు లేని జనులు ఏమైపోతున్నారట? చెడిపోతున్నారు. బార్డర్లో బిఎస్ఎఫ్ లేకపోతే మన దేశం విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. దేశ భద్రత అవసరం, కుటుంబానికి భద్రత అవసరం. అందుకే ఈ భద్రతనిచ్చేది నాయకుడు. సంఘానికి ఒక నాయకుడు ఉంటాడు, కుటుంబానికి ఒక నాయకుడు ఉంటాడు, దేశానికి ఒక నాయకుడు ఉంటాడు. నాయకత్వము లేకపోతే జనులందరూ చెడిపోతారు. ఆ కుటుంబములో నాయకుడు పక్కతో పడితే, ఆ కుటుంబ యజమానుడు తప్పటడుగు వేస్తే కుటుంబమంతా విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. ఈరోజు సాతానుడు, అపవాది గర్జించు సింహములా ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. మరి విశేషముగా ఉడుకు వేడి రక్తము అంటే వాడికి ఆశ, వాడికి మంచి రుచి కలిగిన భోజనం. అందుకే యవన బిడ్డలను దేవుని సన్నిధానములను కూర్చొనివాడు. యవనులంటే వానికి ఇష్టం, యవనులంటే వానికి ఇష్టం, యవన రక్తం అంటే వానికి ఇష్టం. బలమైన కాడి మోయగలిగిన యవనుడు బలవంతుని చేతిలో బాణం విసిరేవాడు, బాణం వంటి వాడు. అటువంటి యవనస్తులను ఈరోజు బంధించాడు. వాడు గర్వాంధుడై, వాడు అపవాది కనుక యవన బిడ్డలందరినీ ప్రతి కుటుంబములో, ప్రతి సమాజములో ఆ యవన బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఆ బిడ్డలను కదిలిస్తే నా ఇష్టం, నా జీవితం అంటున్నాడు. నా ఇష్టం, నా జీవితం నీవెవరు చెప్పడానికి అంటున్నాడు. 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, నాయకులు లేని జనులు చెడిపోతూ ఉన్నారు. దురాత్మ పట్టిన ఆ యొక్క అపవాది యవన బిడ్డలందరినీ చెరలోనికి తీసుకొని పోతూ ఉన్నాడు. కుటుంబములో ఒక నాయకత్వము
నాయకత్వం మీద లోబడే తత్వము లేకుండా బిడ్డలను చెడు మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు అపవాది. దైవజనగమా, ఈరోజు మనము గమనిస్తే కుటుంబ యజమానుని యొక్క ఆధిపత్యములో కుటుంబము, ఆ యజమానుని యొక్క కనుసన్నల్లో ఆ కుటుంబము వ్యవస్థ సాగిపోతే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. సంఘములో సంఘ కాపరి యొక్క కనుసన్నల్లో దేవునికి వాక్యానుసారముగా సంఘాలు సాగిపోతే సంఘము వర్ధిల్లుతుంది. ఈరోజు సంఘాలలో నేను నా ఇష్టం, విద్య ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, నేను అనే గర్వం, అహంకారం. ధనం ఉంటే ఏమొస్తుంది? ధనం ఉంటే గుణం మారుతుంది, ధనం ఉంటే గలం మారుతుంది, ధనం ఉంటే బలం మారుతుంది, ధనం ఉంటే బలం మారుతుంది. నేను చెప్పిన మాటలు అర్థమైనాయి మీకు? ధనం ఉంటే ఏమైతుందో తెలుసా? ఆ గర్వాంధుడు ఎప్పుడైతే మనలో కూర్చుంటాడో గలం మారుతుంది, అంటే స్వరం మారుతుంది. అప్పుడు బాబు వందనాలు, అన్నగారు వందనాలు, అక్క వందనాలు అనేవారు. ధనం ఉన్నదనుకో కళ్ళు ఎక్కడికి వస్తాయి? నెత్తి మీదకి వచ్చేస్తాయి. గలం మారుతుంది, దళం మారుతుంది. అంటే ధనవంతుడు తన దళాన్ని, ఎలాంటి దళాన్ని సమకూర్చుకుంటాడో తెలుసా? డబ్బున్న వారిని. కారున్నవాడు కారుతో సహవాసం చేస్తాడు, టీచర్తో సహవాసం చేస్తాడు, మిలిటరీ వాడు మిలిటరీ వానితో సహవాసం చేయాలనుకుంటాడు, అధికారితో సహవాసం చేయాలనుకుంటాడు. బీదవానితో ఎవడు డబ్బున్నవాడు సహవాసము చేయడు. దైవజనాంగమా, దావీదు దగ్గరికి కొంతమంది వచ్చారు. అభిషేకింపబడిన దావీదు రాజుగా అభిషేకింపబడిన తరువాత సౌలుకు దురాత్మ పట్టి దావీదును తరుముచూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దైవజనగమా, దేవుని సన్నిధిలో ఆయన రక్తములో పాలిభాగస్తులైన మీరు, ఆయన రక్తములో కడగబడిన మీరు పరిశుద్ధులుగా ఆయనలా జీవించాలని, ఆయన అడుగుజాడల్లో ఉండాలని ఆశపడుతూ ఉన్నాము. ఆయన రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తికి శోధనలే, ప్రతి వ్యక్తికి బాధలే, ప్రతి వ్యక్తికి ఇబ్బందులే, ప్రతి వ్యక్తికి కష్టాలే. కొందరు అంటారు, పాంప్లెట్స్ లేపుకుంటారండి, నా చర్చికి వస్తే దయ్యాలు పట్టిన వారిని వదిలిస్తాను, పక్షవాయువు గల వారిని బాగు చేస్తాం, అప్పుల్లో ఉన్న వారిని ధనవంతులను చేస్తాం, రోగిస్తులను ఆరోగ్యవంతులను చేస్తామంటున్నాం. బోర్డు పెట్టుకుంటున్నారు ఇప్పుడు చర్చిల ముందు. రోగం వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, మరలా రోగం రాదా నీకు? ఈ శారీరము నీవు మట్టికి పోయేంత వరకు కూడా ఈ శరీరానికి బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి. యేసు క్రీస్తుని ఎందుకు మనము ఆరాధిస్తున్నామో ఇక్కడ రాయబడిన ఒక గొప్ప మాటను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాపించాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. దావీదు అక్కడి నుంచి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చి. కష్టాల్లో ఉన్నాడండి, శ్రమల్లో ఉన్నాడండి. అభిషేకింపబడిన దావీదు గారు ఆయన్ను ఆదరించడానికి తన తండ్రి ఇంటి వారు, తన సహోదరులందరూ ఆ సంగతి విని ఎక్కడికి వచ్చారట? అదుల్లాం అనే గుహలోనికి వచ్చారు ఆయన ఆదరించడానికి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారా? ఎవరు రారు. కానీ దావీదు అభిషేకించబడిన రాజు
సూర్యుడు ఒకరోజు ఉదయిస్తుంటాడు, మరలా అస్తమిస్తూ ఉంటాడు, మరలా ఉదయిస్తుంటాడు, అస్తమిస్తాడు. దేవుని చేత అభిషేకింపబడిన నా రాజు దావీదు ఇప్పుడు శ్రమల్లో, కష్టాల్లో, వేదనలో, బాధల్లో ఒక దురాత్మ చేత తరమబడుచున్న నా రాజు దావీదు ఒక రోజు ఆయన ఉదయిస్తాడనే ఆశయముతో ప్రియులారా తన కుటుంబ సభ్యులంతా ఆయనకు ఆదరణగా నిలబడ్డారు. రోగం వస్తే భార్య భర్తను ఆదరించడములే, తల్లిదండ్రులకు రోగం వస్తే బిడ్డలు ఆదరించడములే. ఈరోజు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతూ ఉంటుంది. ఈరోజు దావీదు గుహలో ఉన్నప్పుడు ఆ గుహ అనేది ఒక సంఘము లాంటిది. ఆ గుహ అనేది శ్రమల పాఠశాల. ఆ పాఠశాలలో దావీదు నేర్చుకుంటున్న సందేశం ఏంటో తెలుసా? ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఇంకెవరెవరు వచ్చారో చూడండి. మరియు ఇబ్బంది గల వారందరూ, ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? ఇబ్బంది గలవారు. మొదటి వరుసలో ఇబ్బంది గలవారు ఉన్నారు. ఆయనే కష్టాల్లో ఉన్నాడు, ఆయనే శ్రమల్లో ఉన్నాడు. ఇబ్బంది గలవారు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏం చేస్తాడు? మీకు సహాయకరంగా ఉంటాడా? ఇబ్బంది గలవారు ఆయన దగ్గరికి వచ్చారట. రెండవారు అప్పులు చేసుకొనిన వారు, అసమాధానముతో నిండిన వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. ప్రైజ్ ది లార్డ్. నాయకుడు అయిపోయాడట వాళ్ళకి. ఎవరికి నాయకుడు అండి ఈయన? ఎవరికి నాయకుడు? ఇబ్బందుల్లో ఉన్న వారికి. ఇబ్బంది ఎలా వస్తుందండి? కుటుంబ యజమానుని యొక్క కనుసైగల్లో తన కుటుంబ వ్యవస్థ సాగిపోతే ఇబ్బందులు కుటుంబాలకు రావు. కుటుంబంలో ఉన్న 5-6 మంది సభ్యులు ఎప్పుడైతే వారు వ్యక్తిగత ఆలోచనలు చేసుకొని నేనే రాజును, నేనే మంత్రిని, నా జీవితం నా ఇష్టమని ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థల్లో పిల్లలు చల్లా చెదురైపోతారో, ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ అయిపోతుందో, ఆర్థిక ఇబ్బందులు అక్కడ నుంచి ప్రారంభమైపోతాయి. ఆర్థిక ఇబ్బందులు అక్కడ నుంచి ప్రారంభమవుతాయి. ఇబ్బంది గలవారు వచ్చారు దావీదు దగ్గరికి. ఇబ్బందులు ఎలా వస్తాయి? అందుకే ఆదిమ కాలములో ఆదాముకు తోడుగా ఎవరినిచ్చాడు? అవ్వమ్మనిచ్చాడు. ఎందుకు? నీకు సాటి అయిన సహాయము అన్నాడు. ఆయన కష్టపడతాడు పురుషుడు, నువ్వు ఇంట్లో ఉండి టీవీ వీక్షించి సీరియల్ మీద సీరియల్ చూస్తుండు. ఆయన కష్టపడి చెమటోడ్చి డబ్బులు తెస్తాడు, నీకు పట్టు చీరలు నగలన్నీ కొనిస్తాడు ఆయన. నువ్వు మాత్రమే ఎంజాయ్ చేయమని చెప్పాలి ఆయన. సాటి అయిన సహాయము. ఆయన బాధల్లో ఉంటే బాధల్లో పాలిభాగస్తురాలు కావాలి. ఆయన పడిపోతే నీవు లేవనెత్తాలి. అందుకే అంటాడు బైబిల్ గ్రంథంలో, 2 కూడి ఉండుట మేలు అంటాడు. ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తడానికి సాటి అయిన సహాయము చేశాడు. ఈరోజు సాటి అయిన సహాయముగా ఆ కుటుంబానికి ఒక గొప్ప బహుమానం ఇస్తూ ఉన్నాడు యెహోవా. ఆయన గర్భఫలము యెహోవా యొక్క బహుమానము అన్నాడు. ఈ బహుమానాన్ని కుటుంబ వ్యవస్థకు దేవుడు బహుమానముగా ఇస్తే ఈ బహుమానాన్ని ఎలా పెంచుతున్నాం? ఈ బహుమానాన్ని ఎలా దాచుతున్నాం? ఈ బహుమానాన్ని రోడ్ల వెంట తిప్పుతూ ఉన్నాం. ఎవరైనా ఒక గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తాం తెలుసా? షోకేజులు పెడతాం. అదే షోకేజులో పెట్టి దాన్ని సుందరంగా అలంకరించుకుంటాం. ఈరోజు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని వారు కూడా దేవుడిచ్చిన బహుమానం. ఈ బహుమానం మొక్కై వంగనిది మ్రానై వంగదు అంటారు. చిన్న వయసులోనే మనము బిడ్డలను అదుపులో పెట్టుకోవాలి.
దైవ జనాంగమా, ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎందుకు చెడిపోతుందో తెలుసా? కుటుంబ వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నమైపోతుందో తెలుసా? కుటుంబములో ప్రతి ఒక్క సభ్యుడు నాకంటే గొప్పవాడు లేడు, నేనే హీరోని అనుకుంటున్నాడు. తండ్రికి లోబడడం వల్ల తల్లిదండ్రులకు బిడ్డలు లోబడకపోవడం వలన నా ఇష్టం, నా జీవితం, నువ్వెవరు అని బిడ్డలే తల్లిదండ్రులను ప్రశ్నించే రోజు వచ్చేసింది. ఎందుకు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నాయి అని అంటే, సాటి అయిన సహాయముగా నీకు భార్యనిచ్చాడు, సాటి అయిన సహాయముగా నీకు భార్యనిచ్చాడు, నీకు బహుమానముగా ఇచ్చాడు. ఈ బహుమానాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి, ఈ బహుమానాన్ని షోకేజ్లో దాచడానికి కాదు. నలుగురు ఉంటే నలుగురు కష్టపడాలి. ఆదామా, భూమిని దున్ను, సేద్యము చేయి, కష్టము చేయి అన్నాడు. సుఖభోగములు ఎందు వాంఛ కలుగువానికి లేమి కలుగుతూ ఉంటుంది. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు గలవారు దావీదు దగ్గరికి వచ్చారు. ఎందుకు? మన జీవితంలో ఒక ప్రశ్న, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి మనకు? ఒకరు సంపాదిస్తే 10 మంది కూర్చొని తింటారు. ఎందుకు రావు ఆర్థిక ఇబ్బందులు? ఎందుకు బజారు పాలు కావు మన కుటుంబాలు? ఒక రాజట అరణ్యమునకు వెళ్ళి ఒక చిలుకను చూసి, చిలుకను తీసుకుని వచ్చి తన రాజభవనం ఆవరణములో ఒక చెట్టుపై ఉంచాడట. ఆ చెట్టుపై ఉన్న ఆ రామచిలుకకు జీడిపప్పు, బాదము, పిస్తా ఏ ఆహారము కావాలనో ఆ ఆహారము తీసుకుని వచ్చి పెట్టుతుండేవాడు రాజు. అల్లారు ముద్దుగా పెంచాడు ఆ చిలుకను. కొద్ది దినాలు 2 వారాలు ఉండి చూశాడు రాజు. బయటికి వచ్చి ఆ చిలుకను, ఇదేంటి కదలడం లేదు, మెదలడం లేదు? అరణ్యములో ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు 2 రెక్కలు టపా టపా అని కొట్టుకొనుచు ఆకాశముకు చెట్టు మీదికి ఎంతో ఆహ్లాదంగా తిరిగే రామచిలుక ఇప్పుడు ఎగరకుండా ఉండేదేంటి? ఎగరడములా కావలసిన తిండి పెడుతున్నాడు. బాదము, పిస్తా, జీడిపప్పు ఏమి కావాలనో రాజు ఆ రామచిలుకకు పెట్టండి అన్నాడు. బాగా మేస్తూ ఉంది. రాజు 2 వారాలు ఉండి చూసేసరికి అది ఎగరకపోయేసరికి చాలా బాధపడ్డాడు. అరే, ఇది ఎగురితే అది దాని రెక్కలు చూసి నేను ఆనందించాలి, ఆ రామచిలుకను తిలకిస్తూ నేను ఆనందపడాలని అనుకుంటే ఇదేంటిరా అడవిలో ఉన్నప్పుడు ఎగురుచున్నది, ఇంటిలోనికి వచ్చేసరికి ఎగరడం లేదని బాధపడుతున్నాడట. ఒక ప్రకటన చేశాడు రాజు, ఈ చిలుకను ఎవడైనా ఎగిరేస్తే వానికి బహుమానం ఇస్తానన్నట. ఏమన్నాడు? ఈ చిలుకను ఎగరవేసేవాడు ఎవడైనా ఉంటే రండి, నేను వానికి మంచి బహుమానం ఇస్తానన్నాడు. అప్పుడు ఒక రైతు గొడ్డలి తీసుకొని వచ్చి ఆ చిలుక కూర్చున్న కొమ్మను నరికేశాడట. నరికేసరికి అప్పుడు రెక్కలు కొట్టుకుంటూ ఆకాశం వైపు రెక్కలు కొట్టుకొని ఎగురుచూ వెళ్ళేదట. ఈ మాట అర్థమైందా మీకు? ఈ మాట అర్థమైందా మీకు? జీడిపప్పు, బాదం, పిస్తా ఏ తిండి కావాలనో ఆ తిండి తీసుకుని ఇచ్చి రాజు పెట్టేవాడు. దానికి తిండి పెట్టడం వల్ల ఏమైంది? అది మన భాషలో కొవ్వెక్కి కొట్టుకుంటుంది. అది అడవిలోనేమో బాగా ఎగిరింది. ఇప్పుడు కూడా అంతే. ఒక స్థితి వచ్చేసరికి నేను ఒక సహోదరి యొక్క సాక్ష్యం విన్నా. కప్పుకొని బెడ్షీట్ లేకుండా ఆమె సారీతో ముఖం కప్పుకొని ఫుట్పాత్లో పండుకున్న రోజులున్నాయి ఆమెకి. ఈరోజు ఒక వ్యక్తిని వివాహము చేసుకోవడం వల్ల, ఒక ధనము ఐశ్వర్యము చూడడం వలన ఇప్పుడు అంటున్నదట గుర్రం మీద వెళ్తూ, రాజా రాజా ఆ వంకర వింకర కాయలేంటి అన్నదట. పొద్దున్నే లేస్తే ఆమె ఏరుకునేది అది ఏంటి? చింతకాయలు. ఇప్పుడు ఆమె స్థితి మారింది. ఏం మారింది?
ఏం మారిందండి? గలం మారింది, దళం మారింది, స్వరం మారింది, బలం మారింది. అప్పుడైతే బీదవారితో స్నేహం చేసింది. ఇప్పుడు దరిద్రులు ఎవరైనా కనపడితే, పేదలు కనపడితే అసహించుకునేది. పేదవాళ్ళను చూస్తే అసహించుకునే పరిస్థితి. స్వరము మారింది, స్నేహితులు మారిపోయారు. దైవజనాంగమా, మనకెందుకు ఇబ్బందులు వస్తున్నాయో తెలుసా? కుటుంబములో వ్యవస్థ చిన్నాభిన్నం ఎందుకు అయిపోతున్నదంటే తెలుసా? యజమానుడు ఆ ఇంటిలో ఉన్నా కానీ యజమానుని యొక్క ఆధీనములోనికి రాలేకపోతున్నారు బిడ్డలు. యజమానుని యొక్క మాట వినలేకపోతూ ఉన్నారు. అందుకే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. అందుకే ఆ బిడ్డలు చెడిపోతూ ఉన్నారు. ఇక్కడ చదువుకున్న మాట ఏమిటి? ఏ కుటుంబములో నాయకుడు లేడో జనులు చెడిపోతారు. ఇబ్బంది గలవారు వచ్చారండి ఇక్కడికి. రెండవ వారు ఎవరు వచ్చారట? అప్పులు చేసుకున్నవారు. ఇబ్బంది ఉంటేనే అప్పు చేస్తాం. ఇబ్బంది ఎలా వస్తుంది? అందరూ కష్టపడి పనిచేస్తే ఆర్థికంగా కుటుంబాలు బాగుంటాయి. ఇబ్బందులు ఎందుకు వస్తాయి అని అంటే, మనము కష్టపడకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? అప్పు చేస్తాం. అప్పు అప్పుడే విరోధం అంటాడు. అప్పు అప్పుడే విరోధం. ఒక వ్యక్తికి 3.5 అంటే 3,50,000 రూపాయలు నేను పూచుండి ఇప్పించానండి. కొంత డబ్బు కట్టాడు, ఇంకా కొంత డబ్బు కట్టలే. ఆమె పూచీకత్తు మీద నేను మాట చెప్తే ఇచ్చాడు ఆయన. ఇప్పుడు డబ్బులు అడిగితే ఏమంటాడు తెలుసా? నిన్న అక్కడికి వస్తే ఇసిరి కొడతాను నేను. ఆమె ముందే అనారోగ్యంగా ఉంది. రే, నా కుమారుడికి తండ్రి లేడు, తల్లి లేరు. మేమే తల్లిదండ్రులుగా భావించి ఒక తల్లిగా వారిని ఆదరించాలని, సహాయం చేయాలంటే నేను నంద్యాలకు వస్తే నిన్ను ఇసిరి కొట్టి చంపేస్తానంటాడు. ఎంత వేదన పడుతున్నామో తెలుసా? ప్రియులారా, మనము మేలు చేస్తే మనకు కీడే వచ్చేస్తుంది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని మనము గౌరవించాలి. మన అక్కరలో సహాయము చేసిన వారిని తప్పక మనము జ్ఞాపకము చేసుకోవాలి. అంతమంది ఇశ్రాయేలు ప్రజలలో ఎవరు కనపడలేదండి. దావీదు ఒక్కడే కనపడ్డాడు. ఎవరికి? ఇబ్బందుల్లో ఉన్నవారికి, అప్పుల్లో ఉన్నవారికి. నాకు ఎక్కడికి వెళితే సమాధానము దొరుకుతుందోనని అభిషేకించబడిన దావీదు దగ్గరికి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దావీదు అయితే మమ్మల్ని ఆదరిస్తాడు, దావీదు అయితే మాకు సమాధానము చెప్తాడు. ఈరోజు ఒట్టి మాటలు మీరు నమ్మకండి. ప్రియ దైవ జనాంగమా, మీకు చాతబడులు పోతాయి, మీకు పక్షవాతం పోతుంది, మీ రోగం బాగు చేస్తాను అని కొబ్బరి నూనెలు, ఖర్చీపులు అమ్ముకొని దళాలు బయలుదేరా. ఇప్పుడు ఏం పెద్ద చర్చి దగ్గర అన్ని సమాధులు ఉండేవి కదా, లేపొచ్చు కదా. స్థలాలు లేకపోయి ఉన్నాయి. ఇప్పుడు శవం మీదనే శవం పూడ్చుతున్నారు. ఇలాంటివన్నీ మాట్లాడకండి, ఇలాంటివన్నీ వినకండి లోకములో. అందుకే యేసు ప్రభువులు వారు అన్నారు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాను, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఎవరి స్వరం? అందుకే హైందవ సహోదరులు కూడా ఇప్పుడు క్రైస్తవులు ఏమంటారు? అరే మీరు గొర్రెలరా, మీకు ఏం తెలియదురా, గొర్రెలరా మీరు అంటున్నారు. ఈ గొర్రెలకి ఏం తెలియదు తెలుసా? ఈ గొర్రెలు ఎక్కడ విజిలిని పడితే అక్కడికి పరిగెడతాయి. ఎక్కడ విజిలేసిందనుకో అక్కడికి పరిగెడతాయి. అందుకే మమ్మల్ని గొర్రెలు అంటున్నారు. అక్కడ తోడేళ్ల దగ్గరికి వెళుతున్నావో, ఎక్కడికి వెళుతున్నావో నీకు తెలియదు.
నీకు ఒక సంఘ కాపరి ఉన్నాడని, ఒక సంఘ నాయకుడు ఉన్నాడని, ఆయన ఆధిపత్యంలో సంఘ విశ్వాసులుండరు. ఎక్కడ స్వరము వినపడుతుందో ఆ ఎక్కడ విజిలు బైబిల్ సంకన పెట్టుకొని కొబ్బరి నూనె డబ్బాల కోసం పరిగెడతారు. చావవా నీవు? నీకు డాక్టర్ వైద్యం చేస్తాడు, ఆ డాక్టర్ చావడా? నీకు జడ్జిమెంట్ ఇస్తాడు, జడ్జి చావడా? నీకు టీచరు పాఠాలు చెప్తాడు, టీచరు చావడా? అందరూ చేస్తారండి. వ్యాపారం వ్యామోహంలో పడ్డారు ఈరోజు. మా వాక్యాలు ప్రియులారా గద్దింపుతో కూడినవి. ఇష్టమైన వారు వస్తారు, కష్టమైన వారు మానుకుంటారు అంతే. ఎందుకంటే నునుపుగా ఉండవివి, మసాలా బుయ్యవి, గద్దింపుతో కూడిన మాటలు. ఒక ఇంటిలో ఒక యజమానుడు బిడ్డలను గద్దిస్తే ఆ తండ్రి చెడ్డవానిగా ముద్రిస్తారు. ఇది కడుపున ఎలా పుట్టాండ్రా అంటారు. తల్లి నాయన ఇది మంచి త్రోవ, ఈ త్రోవలో నడువు అంటే తండ్రిని ఒక చెడ్డవారిగా ముద్రిస్తున్నారు ఈరోజు బిడ్డలు. ప్రొద్దుటూరు, కడప డిస్టిక్ ప్రొద్దుటూరులో మీరు ఒక వారం క్రితం చూసింటారు టీవీలలో. గవర్నమెంట్ టీచర్ ఆమె, ఒక్కడే ఒక కుమారుడు, బీటెక్ చదివించాడు. బీటెక్ చదివించి, అమ్మా నేను జాబ్ సెర్చ్లో నేను ఉంటాను, హైదరాబాద్ పట్టణంలో ఉంటాను, నాకు ఖర్చులకు డబ్బు పంపించుండు తల్లి అని అమ్మను వేధించాడు. జీతం తీసుకుంటే సగం జీతం వాడికి. జాబ్ సెర్చింగ్కేం వెళ్ళాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జాబ్ సెర్చింగ్ లేదేం లేదు. దుష్ట సాంగత్యములో పడిపోయాడు. గ్యాంగ్స్టర్లో, డ్రగ్గిస్టులో, ఈ యొక్క దుష్ట సాంగత్యములో పడిపోయి డ్రగ్ నేర్చుకున్నాడు. మత్తు లేకపోతే నిలవలేక ఉన్నాడు వాడు. అమ్మ ఒక్కరోజు డబ్బులు లేట్ చేస్తే అమ్మ మీద చిందులేస్తుంటాడు వాడు. డబ్బు ఒక రోజు లేట్ చేసిందని చెప్పి ఒక వారం క్రితమే ఇంటికి వచ్చాడు వాడు. ఇంటికి వచ్చి నాన్న బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే ఆ స్నానపు గదికి గడిపెట్టాడు. నాన్న నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ కిచెన్లోనికి వెళ్ళి వంట, నా కుమారుడు వస్తున్నాడు, కుమారునికి మంచి భోజనం చేసి పెడదామని తల్లి కిచెన్లో వంట చేస్తుంటే ఆ దుర్మార్గుడు కత్తి తీసుకుని తన తల్లిని గొంతు కోశాడండి. ఎటుపోతుంది సమాజం? వేల రూపాయలు నా కుమారుడు బాగుండాలని, జాబ్ సెర్చింగ్లో ఉన్నాడని బంధువులకు, రక్త సంబంధికులకు అందరికి చెప్పుకొని ఆనందపడేది ఆ తల్లి. కొందరికి సుపరిచితులకు చెప్పుకొని ఏడుస్తూ ఉండేది ఆ తల్లి. వాడు జాబ్ సెర్చింగ్ అంటున్నాడు, వాడు ఏం చేస్తున్నాడో, వేల రూపాయలు నన్ను పీడించి ఆ డబ్బు తీసుకుని వాడు ఏం చేస్తున్నాడో తెలియదని ఏ శుభకార్యాలకు పోవడానికి కూడా తల్లి సిగ్గుపడుతూ ఉంది. ఏ వివాహాలకు అటెండ్ కావాలన్నా, తన కొలీగ్స్తో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ సిగ్గుపడుతుంది ఆ తల్లి. ఎందుకో తెలుసా? ఒక డ్రగ్గిస్టుని కన్నావే, బీటెక్ చదివించావు, వాడిని రోడ్డుకి ఇడిచేశావు, హైదరాబాద్ పట్టణం అంతా తిప్పుచూ ఉన్నావు డబ్బిచ్చి. ఇప్పుడు వాడు ఏమైపోయాడు? తల్లి గొంతు కూసేవాడైపోయాడు. దైవజనాంగమా, నిన్ను కన్నందుకు ఆ తల్లికి నేరమా? దావీదు దగ్గరికి మొదటి ఎవరు వచ్చారు? అందరు చెప్పండి, ఎవరు వచ్చారండి? ఇబ్బంది గలవారు. ఇబ్బందులు ఎలా వస్తాయి? అందరూ కష్టించి పని చేయకపోవడం వలనే ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం మనం? అప్పులు చేస్తాం. బైబిల్ గ్రంథంలో మన జనాల గురించి రాయబడిందండి, ప్రజల కొరకే. అప్పులు చేసుకున్న తర్వాత మూడో వారు ఎవరట? అసమాధానం. శాంతి ఉండదు, సమాధానం ఉండదు. భోజనము చేసామన్నా భోజనము మింగుడు పడదు.
తన బిడ్డలతో ఐక్యంగా కూర్చోబెట్టుకొని మాట్లాడదామన్నా సమాధానం ఉండదు. తన భార్యతో ముచ్చటగా 3 మాటలు మాట్లాడాలన్న సమాధానం ఉండదు. తన బంధువుల దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పుకోవాలన్న సమాధానం ఉండదు. కారణం ఇబ్బందుల వలన అప్పులు చేశాం, అప్పుల వలన అసమాధానమైపోయింది ఆ కుటుంబం. అటువంటి వారికి అందరికీ దేవుని చేత, ప్రవక్త చేత అభిషేకింపబడిన దావీదు దగ్గరికి వీరందరూ వచ్చారు. ఎవరికి నాయకుడట? ఈయన ఇబ్బందుల్లో ఉన్నవారికి, అప్పుల్లో ఉన్నవారికి, అసమాధానముతో ఉన్న వారందరికీ అధిపతి అయి ఉండెను. ప్రియ దైవ జనగమా, ఈ గుహ అనే పాఠశాలలో శ్రమలలో దావీదు ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి డబ్బున్నవారు రాలే, కారున్నవారు రాలే, ధనవంతులు రాలే. ఎవరండి? ఆయనే శ్రమల్లో ఉన్నాడు. ఈయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేద్దామని ఆ మనుషులకు కూడా కొంచెమైన జ్ఞానము తట్టలే. కారణం ఏంటో తెలుసా? సూర్యుడు ఉదయిస్తాడు, మరలా అస్తమిస్తాడు, మరలా ఉదయిస్తాడు. ఈరోజు నీవు చీకొడుతున్న ప్రజల్ని దేవుడు తలగా మారుస్తాడు. నీవు తోకగా ఆశ్రయించుకుంటున్న మనుష్యుల్లే దేవుడు తలగా మార్చగలడు. అప్పులు ఉంటే అప్పులు తీర్చడాయన, ఇబ్బందులుంటే ఇబ్బందులు తీర్చడాయన. నీకు సమాధానము మాత్రమే ఇవ్వగలడు నా దేవుడు. సమాధానము గలవాడు, సమాధానము గలవాడు అయినా సమాధానమునకు కర్త అయి ఉన్నాడు మన దేవుడు. మోసపోకండి. నీకు ఇబ్బందులు తీరుస్తాను, నీ అప్పులు తీరుస్తాను, నీ శాతపడులు తీరుస్తాను, నీ రోగాలు తీరుస్తానంటే పరిగెత్తకండి. నా గొర్రెలు నా స్వరము వినెను. యేసయ్య స్వరము వింటే నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే ఉంటావు. లేకపోతే ఎదుటివారి స్వరాలు వింటే ఎక్కడికంటే అక్కడికి పరిగెడతావు. అనేక స్వరాలు వినపడుతున్నాయి ఇప్పుడు. తోడేళ్ళు సంచరిస్తూ ఉన్నాయి సమాజములో. గర్జించు సింహములా తిరుగుచూ ఉన్నాడు అపవాది. ఆయన అప్పులు తీర్చడు, కానీ నీకు అవయవాలకు బలం వచ్చే మాటలు చెప్తాడు దేవుడు. తల్లిదండ్రిని ఎలాగో ప్రేమించాలో చెబుతాడు ఆయన. ఒక దైవ సేవకుని ఎలాగో సన్మానించాలో చెబుతాడు ఆయన. ఒక పెద్దలను ఎలా గౌరవించాలో చెబుతాడు ఆయన వాక్య రూపముగా. నీ అప్పులు తీర్చేవాడు కాదు ఆయన. ఒక మనిషినికి ఏది, కొందరు అంటారు కోట్ల రూపాయలు ఉన్నాయా, ఆమెకి ఏమి గవర్నమెంట్ ఎంప్లాయ్ 80,000 రూపాయల జీతం, 2 భార్య భర్తలు, 1 కుమారుడు, ఏం తక్కువ ఆమెకి? ఏం కోల్పోయిందమ్మా? సమాధానం కోల్పోయింది. డబ్బు ఉన్న సమాధానము లేదా కుటుంబానికి. తన కనిన కుమారుల వల్ల, ఆ కుమారుని వల్ల మర్యాద పోగొట్టుకుంది సమాజములో, సమాధానమును కోల్పోయింది. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చి 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుచున్న స్త్రీ వచ్చి యేసయ్య చెంగు ముట్టగానే ఆయనలోని ప్రభావం ఆమెలోనికి వెళుతూనే అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, సమాధానము గలదానివై వెళ్ళుము, సమాధానము గలదానివై వెళ్ళుము. నీకు రోగం వచ్చిందా? దేవుని స్తుతించు. శ్రమల్లో సహనశీలి అయిన యోబు ఆస్తి ఎంత పోగొట్టుకున్న, 10 మంది బిడ్డలు దూరమైపోయిన, భార్య చీకొట్టిన, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ధనముంటే దైవం కాదు, ధనముంటే దైవాన్ని ప్రేమిస్తాం. ధనము లేకపోతే ఏం చర్చిలే. పెళ్ళిళ్ళకు వస్తారు, అయ్యా ప్రామిసులు చేస్తారు, ప్రమాణాలు చేస్తారు, ఈ సంఘానికే వస్తాను, మా దైవ సేవకుని ప్రేమిస్తామంటారు, మా దైవ సేవకుని యొక్క నాయకత్వములు మేము పనిచేస్తామంటారు. ప్రమాణాలు మర్చిపోతారు. వారి అక్కర తీరిన తర్వాత దేవుని మందిరమునికి డుమ్మా కొట్టేస్తున్నారు. ఇప్పుడు అందుకే యేసు ప్రభులు వారు అన్నారు,
యెరూషలేము కుమార్తెలారా, యేసయ్య 150 కిలోల బరువు గల సిలువమ్రాను మోసుకొని పోవచ్చు యెరూషలేము పురవీధుల్లో ఆయన కాళ్ళు ఈడ్చుకుంటూ పాలుకార దేహం పైన కొరడా దెబ్బలు తింటూ ముఖంపై ఉమ్ము వేసుకొని ఆయన వెంట్రుకలు పీకబడి ఆయన వస్త్రములు చించబడి చీట్లు వేసుకొని భాగాలు పంచుకుంటూ ఉన్నప్పుడు యెరూషలేము కుమార్తెలు, యేసయ్యా యేసయ్యా మా జీవాధిపతి, నిన్నేంటయ్యా ఇలా చేస్తున్నారయ్యా అని ఘోరమైన సిలువ భారము మోపిన నేరము మాదే ప్రభో, ఆ నేరము మాదే ప్రభో, ఆ ఘోర పాపిని నేనే ప్రభో. యేసయ్య సిలువమ్రాను మోస్తూ ఉన్నప్పుడు యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకొనుచు యేసయ్యా అని కన్నీళ్లు కార్చి రోధిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య అన్న మాట ఈ లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనము చక్కని మాట రాయబడింది చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. అమ్మా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నా రక్తము ధారపోసేది ఎందుకో తెలుసా? మీ రక్షణార్థమై. నేను మరణించేది ఎందుకో తెలుసా? నిన్ను మరణములో నుంచి జీవములోనికి నడిపించేదానికి. నా కోసం ఏడవకండి. ఎవరి కోసం ఏడవమంటున్నాడు? ఎవరి కోసం ఏడవమంటున్నాడు? మీకోసం. మీరు కని పాపం చేసి మీ బిడ్డలను కన్నారమ్మా, మీ బిడ్డల కోసం ఏడవండి. ఆ దుర్మార్గుడు తల్లి గొంతు కోశాడే, వాని కోసం ఏడవు తల్లి. వాణ్ణి ఎలా పుట్టించుకున్నావో వాని కోసం ఏడువు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడువుడి. ఇదిగో గొడ్డాండును కనిన గర్భములు పాలియని స్తనములు ధన్యములయ్యున్నవని చెప్పుచున్న దినములు వచ్చుచూ ఉన్నవి. ఏంటట? గొడ్రాళ్ళు కనిన గర్భములు పాలియని స్తనములు ధన్యములైపోతున్నాయట ఒకరోజు. ఎవరో తెలుసా? ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? కనని గొడ్రాళ్ళు. పిల్లలు లేనివారు ఇప్పుడు అంటారు, వాళ్ళు మనస్తాపన పడుతూ ఉంటారేమో, పిల్లలు లేరు, నాకు సహాయకంగా ఎవరు లేరు అని. ఇప్పుడు కనని గర్భమేమో ఆశపడుతూ ఉంటే నాకు పిల్లలు కావాలని, కనిన గర్భమేమో వేదన పడుచు ఉంది బిడ్డల కొరకు. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఇదిగో గొడ్డాండ్రును కనని గర్భములు పాలియని స్తనములు ధన్యములు. నువ్వు గొడ్డాలివైనందుకు దేవుని స్తుతించు తల్లి. అటువంటి కుమారులు నీ గర్భమున పుట్టలే. అలాంటి బిడ్డలు నీ గర్భవాసాన పుట్టితే, ఆ గర్భవాసాన పుట్టిన ఆ బిడ్డల చేత నీవు తృణీకరింపబడతావు, తల్లిదండ్రులుగా నీవు చెడ్డ పేరు తెచ్చుకుంటావు. అందుకే ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏమిటంటే, గొడ్డాండ్రే ధన్యులట, పిల్లలు లేని వారు మాత్రమే ధన్యులు అంటున్నాడు. పిల్లలున్న వారు ఏమి సంతోషపడుతున్నారండి? ఒక్కొక్క కుటుంబానికి 2, 3 పిల్లలు, 4 పిల్లలు, వారితో సంతోషం ఉందా? తల్లిదండ్రులకు సమాధానం ఉందా? ఇప్పుడు ఎవరు ధన్యులట? పిల్లలు లేని వారే ధన్యులు అంటుంది బైబిల్. నీకు పిల్లలున్నా కానీ నిన్ను సంతోషపెట్టే బిడ్డలు, నీకు రోగం వస్తే నిన్ను ఆదుకునే బిడ్డలు ఎవరు లేరు. అందుకే కనని గర్భమే గొప్పది, కనని గర్భమే ధన్యము. దైవజనాంగమా, ఎవరి కోసం ఏడుస్తున్నావు?
యేసయ్య కోసం నువ్వు ఏడవలసిన పని లేదు. ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఎవరి కోసం ఏడవమంటున్నాడు? నీ కోసం, నీ పిల్లల కోసం ఏడువు. నీ పిల్లల కోసం ఏడువు. త్రోవ తప్పిపోతున్న మన బిడ్డల కోసం ఏడువు. దారి తప్పిపోతున్న నీ బిడ్డల కోసం ఏడువు. నా జీవితం నా ఇష్టము అంటున్నా నీ బిడ్డల కోసం ఏడువు. యజమాని యొక్క నాయకత్వములో నీకు రాకుండా ఇచ్చలవిడిగా నా ఇష్టం నా చిత్తమని నీ బిడ్డలు విర్రవీగుచున్నారే. ఇది ఎంత చదివావు? నీ జ్ఞానం ఎంత? నా చదివెంతో తెలుసా? నేను ఎంటెక్ బీటెక్ చదివాను. నువ్వు నాకు ఆఫ్టర్ 5వ తరగతి చదివిన దానివి నువ్వు నాకు చెప్పడమా? రే బాబు, నీవు ఇలా అనుకుంటే వడ్ల గింజేసి నేను చంపేవాదిని నీ తల్లి. వేదనలో ఆరోగ్యము, ఆకలి చంపుకొని, అందాన్ని చంపుకొని, రాత్రింబగలు దోమ కాటుకు పడిపోకుండా, ఏ రోగము రాకుండా కంటి పాపవలే ఆ బిడ్డను కాచి కాపాడితే, ఇప్పుడు నిన్ను మోసిన గర్భము నిన్నే తంతు ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైనా మీ సంఘములో సంఘ కాపరిని సన్మానించారా? బర్త్డేలు చేసుకుంటాం, యానివర్సరీలు చేసుకుంటాం, ఉమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే అన్నీ చేస్తా ఉంటాం. ఈరోజు ఏంటో తెలుసా? పాస్టర్స్ డే. అందుకే నాయకుడు లేకపోతే సంఘానికి సంఘ కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి. ఎవరు విజిలేస్తే వారి దగ్గరికి వెళ్తాం. అందుకే సంఘానికి ఒక కాపరి, కుటుంబానికి ఒక యజమాని, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, దేశానికి ఒక ప్రధానమంత్రి, జిల్లాకు ఒక అధికారి, కలెక్టర్ గారు, అధికారులను దేవుడిచ్చాడు. ఎప్పుడైతే మనం అధికారానికి లోబడతామో కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన మనకు యజమానుడు. ఆయన నిజమైన ప్రధాన కాపరి, ఆత్మల కాపరి. ఆయన మనకు ఒక నాయకుడు. ఆ నాయకుడు ఇస్తున్న వాక్య సందేశాన్ని మనం వినాలి, గ్రహించాలి, దాన్ని పాటించాలి. ఆయన అధికారానికి ఎవరైతే లోబడతారో కుటుంబాన్ని కట్టుకుంటారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుకొనును. జ్ఞానోపదేశములు. అందుకే జ్ఞానుల సహవాసము చేయడానికి జ్ఞానులే దొరుకుతారు. మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోతాడంటాడు. దైవజనాంగమా, ఈరోజు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకో. నీ తల్లిదండ్రులకు లోబడు. నీ అవయవాలకు బలాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. ఆయన అప్పులు తీర్చేవాడు కాదు, ఇబ్బందులు తీర్చేవాడు కాదు. ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు. నీకు కష్టించేదానికి బలమునిచ్చే దేవుడు. ఆమె రక్తస్రావముతో బాధపడుచున్న స్త్రీకి రక్తమంతా ఉడికిపోయింది. ఆయనలోని ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. అంటే వాక్యము ఆమెలోనికి వెళ్ళింది. బలము, శక్తి. దేవుని వాక్యము బలము గలదై, సజీవము గలదై, రెండంచులు గల వాడి గల ఖడ్గము కంటే హృదయములోనికి దూరుచు, కీళ్లను మూలుగులను విభజించున్నంత మటుగా దూరి శక్తినిచ్చే వాక్యం ఆమెలోనికి వెళ్ళింది గనక రక్తము కంటే బలమునిచ్చేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, పెడచెవిని పెడితే నీవు బాగుపడవు.
నీ అవయవాలకు, నీ వ్రేళ్లకు పోరాటము నేర్పేదే దేవుని యొక్క వాక్యం. శక్తినిచ్చేదే దేవుని యొక్క వాక్యం. విడిపించును, బ్రతికించును, నడిపించును నా యేసయ్య నామం. శోధనలో, రోధనలో, బాధలలో, వేదనలో శాంతినిచ్చును, నీకు స్వస్థతనిచ్చును, మోక్షమిచ్చును. నీకు మోక్షమిచ్చేది, నీకు శాంతినిచ్చేది, నీకు సమాధానమునిచ్చేది దేవుని యొక్క వాక్యం. దేవుని సన్నిధికి వస్తే అందుకే అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నాకు నెమ్మది కలుగ చేస్తూ ఉంటుంది. వాక్యము నెమ్మదినిచ్చేది. ఎప్పుడైతే నీవు సమాధానము గలదానివై ఉంటావో, ఇబ్బందుల్లో ఉన్నా నీకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అప్పుల్లో ఉన్నా నీకు దేవుడు సమాధానం ఇస్తాడు. ఈరోజు దావీదు దగ్గరికి చేరిన సమూహము, నా యజమానుడు దేవుని చేత అభిషేకింపబడిన దావీదు ఒకరోజు రాజుగా రాబోతూ ఉన్నాడు. ఆయన మా కష్టాలన్నీ తీరుస్తాడు, ఆయన మా బాధలన్నీ గ్రహిస్తాడు. అభిషేకించబడిన దావీదు, మన పరమ దావీదు యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. నీ కంటి రెప్పకు, కనురెప్పకు కంటి నీరు రాకుండా ప్రతి బాష్ప బిందువు తుడిచే రోజు వస్తూ ఉంది. ఇప్పుడు అప్పుల్లో కూరుకొని పోయావా? ఇబ్బందుల్లో కూరుకొని పోయా? రోగ బాధలతో, వేదనతో ఉన్నావా? బిడ్డల పట్ల, నీవు జన్మనిచ్చిన ఆ బిడ్డల పట్ల నీకు సంతోషమును కోల్పోయావా? సమాధానమును కోల్పోయావా? నీ చీకటిని మధ్యాహ్నము వెలుగువలే తేజరిల్లే దేవుడు నీతో ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, వారందరూ ఎందుకు చేరారంటే, ఒక కాలం వస్తూ ఉంది, ఈ దావీదు గుహలో బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన ఒక రోజు యూదా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా రాబోతాడు. ఆయన మా ఇబ్బందులు, మా ఆర్థిక ఇబ్బందులు, ఆ అప్పులు అవన్నీ తీర్చి దేవుని యొక్క వాక్యం, ఆయన సమాధానం మాకు ఇస్తాడు అని వారందరూ ఆయన దగ్గరికి చేరాడు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఈరోజు సంఘ కాపరి వేదనలో ఉంటే ఎవరు రారు? ఆయన ఆర్థికంగా ఆ సేవకుడు బలంగా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం రా అని వెళ్తారు. ఆయనకు కారు ఉంది, బంగ్లా ఉంది, ఆయన దగ్గరికి వెళ్దామంటాడు. ఒక సేవకుడు అన్నాడు, సురేష్ అన్న, నీకు ఇల్లు లేదు, ఎట్లా సేవ చేస్తావు ఈ నంద్యాల పట్టణంలో అన్నాడు. గూడు విడిచిన పక్షితో సమానము. నీకు సొంత ఇల్లు లేదు. ఎంతో మంది అవమానపరిచారు. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు బాడుగ ఇళ్ళల్లో ఉండి ఆయన డేరాలు కుట్టుకొని సేవ చేశాడు. ధనవంతుడైన అబ్రహాము ధనవంతుడై కూడా ఒక గుడారము, ఒక ఇల్లు, ఒక మేడగది కట్టుకోలేకపోయాడు. ధనవంతుడై ఉండి కూడా దేవునికి బలిపీఠములు కట్టుకొనుచు ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తూ బ్రతికాడు ఆయన. ఈరోజు ఒక మనిషిని అపహాస్యము చేయడం కాదండి. నీకు ఉంటే ఉండొచ్చు, 2 ఇళ్ళు ఉండొచ్చు, 3 ఇళ్ళు ఉండొచ్చు, బంగళా ఉండొచ్చు. ఇల్లు లేని వారిని తృణీకరించుకో. ఇది నివాసము కాదు. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోచున్న పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు శ్రమల్లో ఉన్న దావీదు దగ్గరికి శ్రమల్లో ఉన్నవారు వచ్చారు. ఈరోజు శ్రమల్లో నీ సంఘ కాపరి ఉండొచ్చు. సంఘ కాపరిని అపహాస్యము చేయకండి. సంఘ కాపరిని హేళన చేయకండి. సంఘ కాపరిని అసహించుకోకండి. నీ కుటుంబ యజమానుడు, నీ తండ్రి కష్టాల్లో ఉండిపోవచ్చు. ఆ కష్టాల్లో ఉన్న భర్తను చూసి ఓ భార్యగా, ఒక భాగస్వామిగా భర్తకు ఆదరణగా ఉండు, లేవనెత్తు, ధైర్యపరచు నీ భర్తను.
ఆ కుటుంబములో బిడ్డలుగా ఉన్నట్లయితే, కుమారులారా, యవన బిడ్డలారా, నీ తల్లిదండ్రిని సంతోషపరచు. మేమున్నాము నాన్న, మేమున్నామమ్మని సంతోషపరచు, ధైర్యపరచు నీ తల్లిదండ్రులను. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడు ఆ నాయకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘాల్లోనైనా, సమాజానికైనా, కుటుంబాల్లోకైనా ఆ నాయకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఈ పాస్టర్స్ రోజు, ఈ పాస్టర్స్ డే రోజు మీ అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. పెద్దలను ఎలాగో గౌరవిస్తారో, నీ తల్లిదండ్రిని ఎలాగో సన్మానిస్తారో, ఉమెన్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే ఎలా జరుపుకుంటారో, ప్రతి సంవత్సరము 2వ వారము అక్టోబర్ మాసమున పాస్టర్స్ డే మీరు ప్రేమించకపోయి ఉండొచ్చు, ఆర్థికంగా మీరు సహాయపడకపోవచ్చు, కానీ మీ దైవ సేవకుని జ్ఞాపకం చేసుకొని, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని నిరంతరం ప్రార్థించండి ప్రియులారా. ఎందుకంటే మనకు తండ్రులు 3 ఉన్నారు. ఒకరు భౌతికమైన తండ్రి, మనకు జన్మనిచ్చిన తండ్రి. 2వ వ్యక్తి సంఘ కాపరి, ఆయన ఆత్మల కాపరి. 3వ వ్యక్తి మన పరమ తండ్రి. ఈ 3 తండ్రులను జ్ఞాపకం చేసుకొని, భౌతికమైన తండ్రి, నా తండ్రి ఒక యజమానుడు, ఆ తండ్రికి మేము లోబడాలని కుటుంబమంతయు ఆయన ఆధీనములోనికి వస్తే, కుటుంబమంతయు ఆ యజమానుడు చెప్పినట్లు ఉంటే ఆర్థిక ఇబ్బందులుండవు, అప్పులుండవు, సమస్యలుండవు. ఎప్పుడు ఆ కుటుంబము సమాధానంతో ఉంటుందండి. భర్త చర్చిలో, భార్య బయట, భార్య చర్చిలో, భర్త బయట. 2 పిల్లలు చర్చిలుంటే 2 పిల్లలు బయట ఉంటారు. ఏం సమాధానం ఉంటుంది ఆ కుటుంబం? సాయంకాలం భోజనం చేసేటప్పుడు ప్రార్థనకు 2 ఉంటే 2 ఉండరు, ప్రార్థనకు 3 ఉంటే ఇంకొకరు ఉండరు. నీ బల్ల చుట్టూ, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలంటారు. పచ్చడి మెతుకులు తిన్నా నీ కుటుంబము సాయంకాలం వస్తే మోకరిల్లి ప్రార్థన చేయి. ప్రభువా, నీవిచ్చిన ఈ ఆహారం అయ్యా, ఈ పచ్చడి మెతుకులతోనైనా నేను సమాధానంగా బ్రతుకుతానయ్యా అని కుటుంబ సమేతంగా సంతోషంగా ప్రార్థించండి. కుటుంబ సమేతంగా భోంచేయండి ఒక చోట కూర్చొని. అంతకంటే ఆనందం ఉండదండి. అందుకే యేసయ్య అన్నాడు, మీ మధ్యనే పరలోకం ఉంది. ఎవరి మధ్యలో? మన మధ్యలోనే ఉంది పరలోకం. మన మధ్యలోనే ఉంది పరలోకం. ఇలాంటి ఐక్యత ఎప్పుడైతే కుటుంబాల్లో వస్తాయో, ఇలాంటి ఐక్యత సంఘ విశ్వాసుల్లో వస్తాయో. దావీదు దగ్గరికి ఎంతమంది చేరారట? 400 మంది చేరారట. ఎవరండి వీళ్ళంతా? ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు. ఎంతమంది? 400 మంది. 400 మందిని ఆ గృహలో ప్రియులారా ఒక సైనికులుగా మలిచాడు దేవుడు. ఒక సైనికులుగా మలిచాడు దావీదు. కష్టాల్లో కృంగిపోకుండా ఎలాగుండాలో, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా తట్టుకోగలిగాలో ఒక మాస్టర్గా విద్యార్థులకు పాఠాలు నేర్పాడు. ఆ గుహలో పాఠశాల, ఆ గుహను పాఠశాలగా అమర్చుకొని ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని, ఆ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి ఒక క్లాస్ టీచర్గా, కాలేజీల్లో లెక్చరర్గా ఆ యొక్క 400 మందికి గొప్ప టీచర్ అయ్యాడు ఆయన. ఈరోజు ఆ 4 మంది సైనికులు ఎలా అంటే గొప్ప సైనికులు అయిపోయారు, యుద్ధ వీరులైపోయారు. దావీదు యుద్ధానికి వెళితే, రాజా మేమున్నామని 400 మంది సైనికులు ఆయనతో వస్తారు. కొత్తగా ఇంకా 200 మంది చేరారండి. సిగ్లెక్కును కాల్చివేసి అమాలేకీయులు దోచుకొని వెళ్ళారు. దావీదు భార్య బిడ్డలను, అక్కడ ఉన్న వారందరినీ, ఆడవాళ్ళందరినీ చెరకొట్టుకొని పోయాడు. దావీదుకు తెలిసింది వర్తమానం. అయ్యో అని భార్యల గురించి, బిడ్డల గురించి దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు సహాయకుడిగా 400 మంది సైనికులు ఇచ్చారు. ఇంకా 200 మంది సైనికులు ఎక్స్ట్రా కూడా వచ్చారు ఆయన దగ్గరికి.
వచ్చి వారితో యుద్ధము చేసి అమాలేకీయులతో దోచుకున్న దాన్ని అంతా తీసుకొని వచ్చి ప్రియులారా ఆయన పంచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు 400 మంది కాదు 600 మంది వెళ్ళారు. 200 మంది ఆ వాగు దాటలేక అలసట వలన అక్కడే కురింగిపోయారు. 400 మంది ఆయనతో వెళ్ళారు. యుద్ధం చేసింది ఎంతమంది? 400 మందితో. ఇక్కడ వాగు దగ్గర అలసట చేత ఆయాసము చేత నిలిచిపోయింది ఎంతమంది? 200 మంది. దావీదు సమస్తమును కూర్చుకొని వారి భార్యలను, వారి బిడ్డలను, వారి స్వాస్థ్యాన్ని దావీదు తీసుకుని వచ్చి వారికి ఇచ్చేటప్పుడు ఈ 400 మంది ఏమంటాడో తెలుసా? దావీదు గారు, నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీవు గుహలో ఉన్నప్పుడు మేము 400 మంది సహాయకరంగా ఉన్నాము. ఈ 200 మంది వెనక వచ్చిన వారు, వీడు దుర్మార్గులు, వీరు నీచులు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం అంతా మీకు అర్థమవుతుంది. వీరు దుర్మార్గులు, వీరికి సహాయము చేయకు, వీరికి భార్య బిడ్డలను మాత్రమే అప్పగించు, ఈ యొక్క స్వాస్థ్యములు, ఈ యొక్క ఆస్తిపాస్తులు వారికి పంచియొద్దు అంటాడు. ఎవరు? 400 మంది. ప్రియులారా, సంఘాల్లో లేరా ఇటువంటి వారు? ముందు వరుసలో కూర్చున్న వారే పరిశుద్ధులా? ముందు వరుసలో కూర్చున్న వారే మొదటి వారా? నేను ఎంతో సీనియర్ తెలుసా ఈ సంఘములో? యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి దాదాపు 40 సంవత్సరములు అవుతుందని సీనియారిటీ చెప్పుకునేవారు లేరా? ఊరిలో కొత్త కుక్కలు వస్తే బౌ బౌ అనిచే కుక్కలు. ఈరోజు సంఘాలు ఎందుకు అభివృద్ధి పొందడము లేదు అంటే, నీ వెనక ఉన్న అక్కకే నీవు సరిగా వందనాలు పెట్టలేవు. కలతలు, ద్వేషాలు, అసూయలు, ఒకరిని చూస్తే ఒకరికి నచ్చదు, ఒకరి ముఖాలు కరెక్ట్గా చూసుకోలేరు. 400 మందిలో దావీదు దగ్గర పెరిగారు, కానీ వారి విశ్వాసులే కానీ, వారి మంచి సైనికులే కానీ, మంచి యుద్ధ వీరులను తయారు చేశారు, కానీ వారిలో ఏమి పోలేదు? అసూయ పోలేదు, కపటం పోలేదు. ఎదుటి వారు బాగుంటే చూడలేని స్థితి. వారు అంటున్న మాట ఏంటో తెలుసా? వారు నీచులయ్యా, వారు దుర్మార్గులయ్యా, వారు వాగు దగ్గర మాతో కూడా నడవలేక కృంగిపోయిన వారయ్యా, కూలిపోయిన వారయ్యా దావీదు అంటాడు. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 24వ వచనం చూసుకొని ముగించుకుందాం. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? దావీదు అంటున్నమాట. యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో, సామాను దగ్గర నిలిచిన వానికి కూడా అదే భాగము. ప్రైజ్ ది లార్డ్. మీరు నాతో వచ్చారు 400 మంది, 200 మంది అలసట చేత అక్కడ కృంగిపోయారు, కానీ సామానును కాచుకుంటున్నారు వారు, సామాను దగ్గర ఉన్నారు వారు. మీకెంత భాగమో వారికి కూడా అదే భాగం. నా యేసు క్రీస్తు మనం ప్రకటించే ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు, కొందరికి ప్రభు కాదు. నీవు నీ కులస్తులకే వందనాలు చెప్పుకోవడము, నీ రక్త సంబంధికులకే వందనాలు చెప్పుకోవడము, చట్టా పట్టలేసుకొని నీవే మాట్లాడితే, కొత్తగా వచ్చిన అక్కయ్యలను అక్క వందనాలంటే నీ సొమ్మేమేం పోయింది? నా యేసయ్య చెప్పుచున్న మాట, నీవు 6 గంటలకు కూలికి వచ్చిన ద్రాక్షావనములో, 12 గంటలకు కూలికి వచ్చిన, 9 గంటలకు కూలికి వచ్చిన, 3 గంటలకు కూలికి వచ్చిన, 5 గంటలకు కూలికి వచ్చిన నా యేసయ్య అంటున్న మాట, ద్రాక్ష తోట యజమాని అంటున్నాడు, నేను వారికిచ్చుట నాకిష్టమైనది, నీకెందుకు కడుపు మంట? కడుపు మంట ఉంటే నీవు విశ్వాసములో వృద్ధి పొందలేవు. ఈరోజు ఆ పుట్టింది వారికి 200 మందికి, వారు అలసట చేత అలసిపోయారు. 400 మందికి పుట్టింది కడుపుల మంట.
మేము యుద్ధము చేసి కష్టపడి నీతో వస్తే వీరికి ఎందుకు భాగం పంచియాలా? ఏసయ్యంటే తెలుసా ప్రియులారా, నువ్వు ఏ సమయమున కూలికి వచ్చినా కానీ ఆయన ఇచ్చేది ఒకటే కూలి. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుతారు. నేను ఇచ్చే కూలిని తీసుకుని మీలో ఉన్న కడుపు మంటను పోగొట్టుకోండి. నేను ఎందుకంటే సర్వలోకాన్ని నేను ప్రేమించేవాడిని. సర్వలోకం కోసం నేను ప్రాణం పెట్టాను. ఒక కులం కోసము, ఒక మతం కోసము, ఒక ఇశ్రాయేలు ప్రజల కోసమే కాదు, సర్వ సృష్టి 800 కోట్ల జనాంగము నా సృష్టి. అది నేనందరికీ ప్రభువును. పాస్టర్లు గారు కూడా ఈరోజు కులానికి ఒక పాస్టరు, కొందరికే పాస్టర్ అయిపోతున్నాడు. ఆయన అందరికీ పాస్టర్ కాదు. నా యేసయ్య చెప్తున్నాడు, నేను యేసుక్రీస్తు అంటే అందరికీ ప్రభుగా ఉన్నాను, మీరు కొందరికే పాస్టర్గా ఉన్నారు. నీవు మంచి నాయకుడివి కాదు. ఏ కులస్తులు వచ్చినా, ఎటువంటి వారు వచ్చిన సంఘములోనికి వారిని అందరినీ సమానముగా చూడు, సమానముగా కూలి, సమానముగా ప్రేమించు, సమానముగా పరిచర్యలు వాడుకో. ఇది సంఘ నాయకునికి ఉన్న ఉద్దేశాలు. ఈ పాస్టర్ డే రోజు సందర్భముగా దేవుడిస్తున్న ఈ నాయకత్వ లక్షణాలు మనము కలిగి ఉండాలి. కుటుంబములో చివరిగా మాట చెప్తున్నాను, నా ఇష్టం నా జీవితం అని ఎప్పుడు తల్లిదండ్రులతో అనొద్దు. దేవా, నీ ఇష్టం, నీ చిత్తం, నీ సృష్టిలో నేను ఒక భాగమునయ్యా, నీ చేతుల ద్వారా నన్ను నిర్మాణము చేసావయ్యా. ఎప్పుడైనా నా తల్లిని, నా తండ్రిని నేను సన్మానించి వారు చెప్పిన మాటల్లో నా తండ్రికి లోబడి, ఒక యజమానుడికి లోబడి, ఒకవేళ సంఘ కాపరికి నీవు లోబడకుండా నా ఇష్టం నా చిత్తమని నీ తిరుగుచున్నావేమో, నీవెప్పుడు ప్రయోజకురాలివి కావు, ప్రయోజకుడవు కావు. సంఘ నాయకుని కాదు, సంఘ నాయకత్వం వహిస్తున్న బైబిల్ గ్రంథానికి, వాక్యానికి లోబడు. ఆ వాక్యమే ఒక నాయకుడు. ఆయనే మన ఆత్మల కాపరి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనకు లోబడినట్లయితే దేవుడు తప్పక మన సమస్యలన్నీ తీర్చి సమాధానము తీర్చగలిగిన దేవుడు, సమాధానమునిచ్చే దేవుడు. ఈరోజు ఎందుకు వస్తున్నాము అంటే మనకు సమాధానం కావాలి. సమాధానం కోసం మనం దేవుడిని నమ్ముకున్నామమ్మా. మన కుటుంబం అంతా ఎందుకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు గుంపులు గుంపులుగా? ఆ రోజు నోవాహు ఓడలోనికి ఆడ మగ ఎందుకు తీసుకొని వెళ్ళారు అంటే ఏ డెక్క కూడా విడవబడకూడదు, జల ప్రళయంలో కొట్టుకొని పోకూడదని. స్త్రీ, పురుషుడు, బిడ్డలు. ఫరోతో వ్యాజ్యమాడుతున్నాడు మోషే, మేము వెళ్ళి ఆ కొండ మీద మా దేవుని ఆరాధించాలి అంటే, మీరు వెళ్ళండి, మీ బిడ్డలను మాత్రం ఇక్కడే పెట్టండి అంటాడు. లేదు మా బిడ్డలతో కూడా వెళ్ళాలి అంటే, లేదు మీ బిడ్డలను తీసుకెళ్ళండి కానీ మీ భార్యలను ఇక్కడే పెట్టండి. లేదు మా భార్యలు కూడా కావాలి, కుటుంబ సమేతముగా వెళ్ళాలంటే కుటుంబ సమేతంగా వెళ్ళు, కానీ మీకు చరాస్తులు ఉన్నాయి కదా. స్థిరాస్తులు అంటే అర్థమేంటో తెలుసా? కదలనివి. చరాస్తులు అంటే కదిలేవి, స్థిరాస్తులు అంటే కదలనివి, చరాస్తులు అంటే కదిలేవి. నీకున్న పొలం కదలదు, నీకున్న బిల్డింగ్ కదలదు, నీవు కట్టుకున్న ఇల్లు కదలదు. ఎక్కడిది? అవే చిరాస్తులు అంటాం. చరాస్తులు అంటే కదిలేవి. గొర్రెలు, మేకలు, ఎడ్లు ఇవన్నీ ఉంటాయి, వాటిని చరాస్తులు అంటాడు. దైవజనాంగమా, నా 2 చేతులెత్తి ఈరోజు మీ అందరికీ దేవుని పేరిట మీకు శుభములు, దేవుని యొక్క దీవెనలతో మిమ్మల్ని నిండారుగా మన కుటుంబాలు వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఈరోజు సుఖ సంతోషాలతో మనం ఉండాలంటే కుటుంబ సమేతముగా దేవుని ఆరాధించడానికి ప్రారంభించుతాం. అంతకు మించిన భాగ్యం మనకు ఎక్కడ దొరకదండి. నీ కుమారుడు ఎక్కడ తప్పిపోడు, నీ భర్త ఎక్కడ తప్పిపోడు. ఈ సమయానికి నేను ప్రేయర్లో ఉండాలి అంటే పరిగెత్తుకొని వస్తాడు. ఈ సమయం నా కుటుంబంతో నేను భోజనము చేసేవాడిని.
ఇంట్లో చిన్న పిల్లడండి, వాడికి ఏం తెలుసు? సునీల్ కుమారుడు ఇంత ఉంటాడు వాడు. ఒకవేళ ఎవరన్నా భోజనం పెడితే తినడోడు, ప్రార్థన చేసుకోవాలి కదా అని వాడు మోకరెళ్తాడు. అంటే ఏంటి? మనం చేయబట్టిన అలవాటు అది. ప్రార్థన మన పిల్లలకి నేర్పితే వారి తరతరాలు కూడా ప్రార్థన వారి నుదిటిని రాస్తూ ఉంటుంది. వారి బిడ్డలకు కూడా శ్రేయస్కరంగా బ్రతుకుతాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థించుదాం. మోకరిల్లండి, అందరము మోకరిల్లి మన రెండు చేతులెత్తి ప్రభు యొక్క సన్నిధానములో ప్రార్థించుదాం. నాయకులు లేని జనులు ఎలాగో చెదిరిపోతున్నారో, ఆలోచనకర్తలు ఉండుట రక్షణకరము. నీ ఇంటికి నీ తండ్రి ఆలోచనకర్త, నీ సంఘానికి ఆలోచనకర్త యేసయ్య. ఆయన ఇచ్చే ఆలోచనలు పెద్దవాళ్ళను గౌరవించమన్నది ఎందుకు చెప్తుంది బైబిల్ తెలుసా? పెద్దవారు సూచనలు మనము పాటించాలి. పెద్దవారు చెబుతున్న ఆలోచనలు తృణీకరించుకో. నా ఇష్టం నా జీవితం అని ఎప్పుడు పెద్దలను తృణీకరించుకో. ఆలోచనలు రక్షణకరము. ఈరోజు నా తండ్రికి నేను విధేయుడైతాను, నా సంఘ కాపురికి నేను విధేయుడనై దేవుడి యొక్క వాక్యానుసారముగా మేము జీవిస్తామని కొత్త విశ్వాసులను ఒక్క చూపు చూడక, కొత్త విశ్వాసులతో పరిచయం పెంచుకొని సంఘాభివృద్ధి కొరకు పాటుపడాలని 400 మంది వారు గొప్ప సైనికులు అయ్యారే, కానీ వారిలో ఉన్న కడుపు మంట పోలేదు. ఈ సంఘములో నీవు ఎన్ని సంవత్సరాల సీనియారిటీ ఉండొచ్చు, కానీ నీలో ఉన్న పగ ద్వేషము చావకపోతే నీవు గొప్ప సైనికుడిగా జీవించలేవు. ప్రేమించే మంచి మనస్సు ఉండాలి. వారు వెనకొచ్చినా ముందు వచ్చినా మంచి మనసుతో పలకరించి మృదువుగా మాట్లాడి వారిని హక్కున చేర్చుకొని వారికి ఊతమివ్వండి. ప్రభు సదా మనతో ఉండలాగున ఆయన సమాధానమును శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ప్రార్థించుదాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయకులు లేని జనులు చెడిపోతురు. శ్రమలో ఉన్న నాయకుడు దావీదు. ఆ దావీదు దగ్గరికి శ్రమలో ఉన్నవారు వెళ్ళారయ్యా. ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారు, అప్పులు చేసుకుని వారు, అసమాధానము కలిగిన వారు దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా వారికి భరోసా ఏంటి అంటే, అస్తమిస్తున్న సూర్యుడు మరలా ఉదయిస్తాడు అని. ఈరోజు దావీదు గుహల్లో ఉండొచ్చు, దావీదు శ్రమల్లో ఉండొచ్చు. నా రాజు, అభిషేకింపబడిన రాజు ఒకరోజు యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా వస్తాడు, మాకు సమాధానమునిస్తాడని అభిలాషతో దేవుని యొక్క సార్వభౌమత్వానికి లోబడి దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పచ్చు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరము సాగిపోదామని దేవుని యొక్క ప్రేమ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత. పెద్దలను గౌరవించండి, నీ సంఘ కాపరిని గౌరవించండి, నీ తల్లిదండ్రులను సన్మానించండి, నాయకులను, జనుల కోసము, అధికారుల కోసం ప్రార్థించండి. మంచి మనస్సు కలిగి యేసుక్రీస్తు అందరికీ ప్రభు గనక అందరి కోసం ప్రార్థించే మంచి మనస్సు కావాలని దేవుని యొక్క వాక్యం కోరుతూ ఉంది. ప్రేమ కలిగిన తండ్రి, ఇటువంటి భాగ్యాన్ని ఇక్కడ కూర్చున్న మాకు అందరికీ నీ సహాయం చేయగలవరని
హేగేకు ఎస్తేరు తన్ను తాను ఎలాగో అప్పగించుకున్నదో, తన సౌందర్య అలంకరణలో హేగేకు అప్పగించుకొని ఎస్తేరులాగు మేము కూడా పరిశుద్ధాత్మ దేవా నీకు మేము అప్పగించుకొని నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపాటు కలిగి బ్రతకడానికి ఈ వాక్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువుని పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచు ఉన్నాం.